బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదానికి దారితీసింది. బైపాస్ కోసం చేపట్టిన భూ సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సాగు భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనను అడ్డుకున్నారు. సర్వే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి రామగుండం వెళ్ళే రహదారిలో పెద్దపల్లిలో బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి పెద్ద కళల నుంచి బైపాస్ ఇస్తామని చెప్పేసి గతంలో శంకుస్థాపన చేసిరు అంటే అదేమో ఆషామాషిగా కాదు. పెద్ద లెవెల్లో మీటింగ్ పెట్టేసిరు. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి చేసిరు. ఎన్ని ఎకరాలు పోతున్నది, ఎంత ఫండ్ శాంక్షన్ అయింది అని చెప్పేసి అన్నీ చేసిరు. అదేం వట్టి చేసింది కాదు. ఇప్పుడు అక్కడ ఏంటిది, అక్కడ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ చిన్న కలవల బ్రిడ్జ్ నుంచి మా పంట పొలాలు మేము వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న మా జీవనోపాధిని మరి లాక్కొని ఇందులో నుంచి వెళ్ళి మళ్ళీ బైపాస్ సర్వే అని చెప్పేసి చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం పోవడానికి మేము ఒప్పుకోము. బైపాస్ రోడ్డు వేస్తామని ఇప్పుడు సర్వేయర్లు వచ్చిండ్రు. మేము వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అసీం అందిస్తారు. అసీం, పెద్దపల్లి జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పరిస్థితి అయితే ఉధృతంగా మారింది. బైపాస్ రోడ్డు కోసం అధికారులు చేపట్టిన భూ సర్వే పనులను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకున్నారు. తమ పంట భూములు, జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే బృందం గ్రామానికి చేరుకొని కొలతల ప్రక్రియ ప్రారంభించగానే రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పనులను నిలిపివేశారు. దీంతో రైతులు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది మధ్య కాస్త తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సర్వే కొనసాగించడం సరైనది కాదని రైతులు స్పష్టం చేశారు. అయితే ముందస్తుగా తమకు పూర్తి వివరాలు వెల్లడించాలని, భూములను తీసుకుంటే సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా సర్వేలు నిర్వహించడం సరికాదని అయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆందోళన మరింత ఉధృతం చేస్తూ రైతుల రాజీవ్ రహదారిపై రాస్తా రోకో ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఉధృత వాతావరణం నెలకొంది. రైతులు రహదారిపై భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అయితే నియంత్రించారు. అయినప్పటికీ రైతులు తమ డిమాండ్లను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే బైపాస్ నిర్మాణం వల్ల వందల ఎకరాల వ్యవసాయ భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, తరతరాలుగా సాగు చేస్తున్న భూములను కోల్పోతే తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, భూసేకరణ విషయంలో రైతులతో చర్చించి అందరికీ ఆమోదమైన పరిష్కారం చూపాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే సంఘటన స్థలంలో పోలీసులు బందోబస్తు కొనసాగిస్తుండగా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైతులతో చర్చలు అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ సర్వే వివాదం ప్రస్తుతం జిల్లాలో చర్చాంశంగా మారింది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.